వానికి కొవ్వెక్కైంది, తిన్నది అరగక పని లేక ఏదో మేషగాడిని వచ్చి కూషగాడిది జరుపుతుంది అన్నట్ల ఇట్లా పని ఏం కూడా చెప్పు. పని లేక పని చేసే ఈ పని లేదు కాబట్టి ఇట్లా తిట్టకపోతే ఇంకేం చేస్తాడు. వానికి కొంత గంజా ఈ డ్రగ్స్ ఇవన్నీ ఎక్కైనట్లున్నాయి. అధికారం పోయిన తర్వాత మైండ్ దొబ్బినట్లున్నది, ఏమో పిచ్చి లేచినట్లున్నది. కొంత ఎర్రగడ్డల వయసు చూపించుకోమని నేను కూడా చెప్తున్నా. మరి ఆయన చూపించుకోకుండా రోడ్ల మీద వెళ్ళి కూడా ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరుగుతున్నాడు. ఆయన విఘ్నతకే వదిలేస్తాం. తెలంగాణ బిడ్డలు ఆయన కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఒకటి పిల్లల చుట్టూ వాతలు పెట్టకముంది దాని ఈ రకం తిరిగితే అది కూడా అవుతుంది త్వరలోనే 100%. మరి ఏం చేస్తాడు? ఆయన చేసినటువంటి పాపాలు బయటకు వస్తే ఆ పాపాల మీద ముఖం మీద ఉమ్మేస్తారని చెప్పి ఫామ్ హౌస్కు పరిమితమైండు. బయటికి వచ్చే పరిస్థితే లేదు. మా పక్కనే మాకు ఒక 100 కిలోమీటర్ల దూరంలో అమ్మవారు యానగుందే మాణిక్యమ్మ తల్లి ఉంటుండే. ఆ తల్లి అన్న 6 నెలలకు ఒకనాడు బయటకు వస్తుండే, కానీ ఈయన 6 ఏళ్ళకు కూడా ఒకనాడు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ముఖం చూపుకోలేకపోతున్నాడు. ఇక అవుతారు వాళ్ళు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు జనవాడ ఫామ్ హౌస్ కు సీఎం అవుతాడు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి అయితే ఆ పరిస్థితి లేదు. కేటీఆర్ నేను అంటున్నాడు, కవితమ్మ నేను అంటున్నాడు, హరీష్ రావు నేను అంటున్నాడు, వాళ్ళ అయ్యా నేను అంటున్నాడు. వీళ్ళందరినీ కలిసి నేనేం చెప్తా అంటే మస్తు పైసలు ఉన్నాయి, 10 ఏళ్ళు దొబ్బి తిన్నారు. ఎక్కడన్నా నిత్యానంద స్వామి ఒక దేశంలో ఒక టీవీ కొనుక్కొని నేనే ప్రధానమంత్రిని నేనే రాజునని ఎట్లా ప్రకటించుకుంటున్నాడు, వీళ్ళు కూడా ఆ రకంగా ఎక్కడన్నా ఒక టీవీ కొనుక్కొని దానికి వాళ్ళ అయ్యా రాష్ట్రపతి, కవితమ్మ ప్రధానమంత్రి, కేటీఆర్ ముఖ్యమంత్రి, ఇంకోరిని గవర్నర్ ఇట్లా ఉండుకోమని చెప్పండి. కానీ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో వాళ్ళు ఎమ్మెల్యేలకు కూడా గెలవరు. 100% అయింది. ఎవరు కాలేదన్నాడు ఎవరు చెప్పు? 2 లక్షల రూపాయలు ఈ దేశ చరిత్రలోనే ఒక్క విడత 21,000 కోట్ల రూపాయలను రుణమాఫీ చేసింది. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా పథకం కింద మా రైతన్నలకు అందించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయాలన్న గాడిద కొడికేవాడు. వాళ్ళకి 600 ఎకరాలు ఉన్నా దానికి కాలేకుండా వాస్తవం కాదు. 600 ఎకరాలు ఉన్నోనికి ఇయ్యం. సన్న చిన్నకారు రైతులు 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోనికి ఇస్తాం. భూస్వామికి మల్లారెడ్డికి పల్లారాజరెడ్డికి ఎవడిస్తాడు? ఖచ్చితంగా వాళ్ళ పార్టీల దగ్గర 100,000 ఎకరాలు ఉన్నాయి కాబట్టి ఇయ్యలేము, ఇవ్వం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చెప్పిండంటే, కాంగ్రెస్ పార్టీ కట్టించిన 70 లోతు నేను అధికారంలోకి వస్తే డబల్ బెడ్రూమ్ కట్టిస్తా. మరి కాంగ్రెస్ వాళ్ళు కట్టించిన దాంట్లో అల్లుడాడ అనుకుంటాడు, బిడ్డాడ అనుకుంటుంది, కోడి పిల్లాడ, బర్రె పిల్లాడ, మేక పిల్లాడ అన్నాడు. ఒక్కనికొక ఇల్లు కట్టించిన పాపన పోలేదు. చూపి వికారాబాద్ జిల్లా మొత్తం తిరుగుదాం, ఎక్కడన్నా ఒక డబల్ బెడ్రూమ్ పూర్తి అయిందో చూడమని. ఈ రోజు చూస్తే సంక్రాంతికి ముందే ఊళ్ళలో సంక్రాంతి ముగ్గులు ఎట్లా వేస్తారో డబల్ బెడ్రూమ్లకు ప్రతి ఊళ్ళలో ముగ్గులు వేసి నిరుపేదలకు అందరికి ఇల్లు కట్టిస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఇందిరమ్మ ప్రతి పేదోనికి భూములు వంచింది, తర్వాత ఇండ్లు ఇచ్చింది. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ అడుగుజాడలను నడుచుకుంటా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నది. ఇంకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. 100% ఉంటాడు. ఎందుకంటే ఆయన తాగి ఫామ్ హౌస్ లో అనుకోవట్లేదు, 24 గంటలు ప్రజల్లో తిరుగుతున్నాడు. ఒక పక్క 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా చక్కదిద్దుకుంటా ఏం డెవలప్మెంట్ చేసిండు? వాళ్ళు డెవలప్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏం డెవలప్మెంట్ చేయలేదు. వాళ్ళ కుటుంబము కవితమ్మ ఏం చేసుకుంటున్నాను నీకు తెలుసా? తెలంగాణ రాష్ట్రం రాకన్నా ముందు కవితమ్మ ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు వండుకుంటా బ్యూటీ పార్లర్ నడుపుతుండే. ఈ రోజు కాడిపాల బంగ్లా కట్టుకున్నది. కేటీఆర్ అమెరికాలో 2 లక్షలకు ఓయో రూమ్లలో బాత్రూమ్లు సాఫ్ చేస్తుండే. ఈ రోజు జనవాడలో 100 కోట్ల ఎకరం ఉన్న దగ్గర 10 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కేసీఆర్కి 600 ఎకరాలలో ఫామ్ హౌస్ ఉంది. పారగాన్ చెప్పులు ట్రంక్ పేటతో వెలమ హాస్టల్ చదువుకున్నటువంటి హరీష్ రావు ఈ రోజు కోట్లకు అధిపతి అయిండు. మరి తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఎట్లయినా నీ ఆదాయం ఎట్లా పెరిగింది చెప్పాలే కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. మీరు చూసినారు అసెంబ్లీ ఎన్నికలలో 39 స్థానాలు వచ్చినాయి. తర్వాత జరిగినటువంటి పార్లమెంట్లో గుండు 0 వచ్చింది. తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీలలో అభ్యర్థులనే పెట్టుకోలేకపోతున్నారు. కేటీఆర్ తొడలు కొడుతున్నాడు కదా. కేటీఆర్ నీకు దమ్ముంటే నేను ఒక్కటి చెప్తా, కేటీఆర్ దమ్ముంటే నీకు కోడంగల్కు రా. ఎక్కడన్నా నీవు ఏదో పంచాయతీ ఎన్నికలలో పీక్తాను ఆడతా పొడుస్తా అంటున్నావు కదా, ఎక్కడన్నా ఒక వార్డు ఎంచుకో. ఆ వార్డులో నీ వార్డు మెంబర్కి వెళ్ళి ఎదుగుతాం. ఇక ప్రతి బిడ్డకు ఈరోజు రేషన్ కార్డులు ఇస్తే 10 ఏళ్ల నుంచి నీవు రేషన్ కార్డు ఇవ్వలేదు సన్నాసి. ప్రతి పేదకు నిరుపేదకు ఈరోజు రేషన్ కార్డు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. నిరంతర ప్రక్రియ పెన్షన్లు ఇస్తున్నది, అన్ని పథకాలు అమలు చేస్తున్నది. నువ్వు చూడు, సన్నబియ్యం దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రేవంత్ రెడ్డి పరిపాలన సుభిక్షమైన పరిపాలన, మరొక రాజశేఖర్ రెడ్డిని మించినటువంటి పరిపాలన రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నారు.
Subscribe us and press the bell icon for more interesting updates.